సో, చికెన్‌తో మనమే ముస్లిం స్టైల్‌లో ఇంట్లో హలీం చేసుకోవచ్చు. నమ్మడం లేదు కదా! ముందుగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఆల్రెడీ మనం రంజాన్ సీజన్‌లో ఉన్నాం కాబట్టి, సో, రంజాన్ అంటే ఫస్ట్ మనకి గుర్తువచ్చే రెసిపీ ఏంటి అనంటే అది ఆఫ్‌కోర్స్ హలీం. అయితే రెసిపీ చూసేయండి. ముందుగా మనం ఒక హాఫ్ కప్ పెసరపప్పు, ఎర్రపప్పు, రైస్, కందిపప్పు, ఎర్ర గోధుమ నూక, మినపప్పు, బార్లీ, శనగపప్పు, కొన్ని బాదం, జీడిపప్పు వేసి బాగా వాష్ చేసి ఒక 1 అవర్ నానబెట్టాలి. ఇప్పుడు కుక్కర్‌లో తీసుకొని నెయ్యి వేసుకుందాం. హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ స్పైసెస్, ఆనియన్స్ వేసి వేయించుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలపాలి. తర్వాత కొంచెం పెరుగు వేసి బాగా వాష్ చేసిన చికెన్ కూడా వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కసూరి మేతి, ఒక 4 పచ్చిమిర్చి, గుప్పెడు కొత్తిమీర, పుదీనా కూడా వేసి బాగా కలపాలి. కలిపి వాటర్ వేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చినంత వరకు కుక్ చేయాలన్నమాట. సో, కుక్ చేసిన తర్వాత 5 విజిల్స్ అయ్యాక కుక్కర్ ప్రెషర్ కూడా పోయాక మిక్సీలో వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేయాలి. చికెన్ మాత్రం మనం బరకగానే గ్రైండ్ చేయాలి. అంటే లేయర్స్‌గా ఉన్నట్టు. అది ఇప్పుడు పక్కన పెట్టుకొని, ఇప్పుడు సేమ్ ఇందాకల మనం తీసుకున్న కుక్కర్‌లోనే మనం అన్ని పప్పుల్ని నానబెట్టాం కదా! అవన్నీ కూడా వేసుకొని కుక్కర్‌లో ఇది కూడా ఒక 3-4 విజిల్స్ వచ్చినంత వరకు కుక్ చేయాలి. అది కూడా కుక్ చేసిన తర్వాత సేమ్ మిక్సీలో వేసి చాలా మెత్తగా అయ్యేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలనమాట. ఇది మాత్రం మెత్తగానే ఉండాలి. బరకగా అస్సలు ఉండకూడదు. సో, అలా గ్రైండ్ చేసిన తర్వాత దీన్ని కూడా మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ప్రాసెస్ అనేది మొదలవుతుంది. ఇప్పుడు కొంచెం కడాయిలో నెయ్యి కూడా వేసి, అలాగే కొంచెం పుదీనా కూడా వేసి వేయించి, మనం బరకగా గ్రైండ్ చేసిన చికెన్‌ని వేసి కలిపి, అలాగే పప్పుల పేస్ట్ ఏదైతే చేసుకున్నామో అది కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు మొదలవుతుందనమాట అసలైన హలీం ప్రాసెస్. ఇప్పుడు వరకు చేసింది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నుంచి చేస్తుంది ఒక ఎత్తు. ఎందుకంటే మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ, ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తూ అలా బాగా కలపాలి. కలిపేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఎంత బాగా కలిపితే అంత టేస్ట్ బావుంటుంది. సో, లిటరల్‌గా నా హ్యాండ్స్ అయితే మాత్రం చాలా పెయినొచ్చి ఇంచుమించు కట్ అయ్యేంత రెడ్‌గా అయితే మాత్రం అయింది. బట్ వన్స్ హలీం రెడీ అయిపోయిన తర్వాత టేస్ట్ చేశాక మాత్రం ఇప్పుడు వరకు పడిన కష్టం అంతా మర్చిపోతాం అనమాట. ఎందుకంటే అంత టేస్టీగా వస్తుంది. మనం కలిపిన ఒక 5-10 మినిట్స్ ప్రతిసారి కూడా నెయ్యి వేసుకుంటూ అలాగా ఫ్రై చేస్తూ కలుపుతూ ఉండాలనమాట. సో, ఎప్పుడైతే మనకి నెయ్యి పైకొస్తుందో ఆల్మోస్ట్ హలీం రెడీ అయిపోయినట్టే. సో, కలిపి ఈ మాత్రం స్టిక్కీ టెక్స్చర్ వచ్చినంత వరకు ఉంచితే మనం వేడి వేడి హలీం రెడీ అయిపోయినట్టే. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. సో, గార్నిషింగ్ కోసం మనం ముందుగా పక్కన పెట్టుకున్న చికెన్ బ్రాత్, ఎగ్స్, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం నెయ్యిలో వేయించిన నట్స్ కూడా వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన వేడి వేడి హలీం రెడీ అయిపోతుంది. అల్లాహు అక్బర్! హ్యాపీ రంజాన్!